అస్సలాముఅలైకుం మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను మిగిలిపోయిన రైస్తో వడియాలు అయితే వేయబోతున్నాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకుని ఇందులోకైతే రైస్ అయితే వేస్తున్నాను. అలాగే స్టవ్ మీద అయితే కొన్ని వాటర్ అయితే పెట్టాను. ఇవైతే గోరువెచ్చగా చేసుకోవాలి వాటర్ అనేవి. ఇంకా నేను రైస్ అయితే కొంచెం పొడి పొడిలాడేలాగా ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో అల్లం, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అయితే వేస్తున్నాను. నేనైతే వడియాలు అనేవి 2 విధాలుగా అయితే వేస్తున్నాను. అందుకోసం కొంచెం వేసాను అనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఇంకో విధంగా అయితే వేస్తాను. చూడండి, ఇక్కడైతే అన్నీ వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను. ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో వాటర్ కలుపుతాం కదా, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి మనకు ఉప్పు అనేది సరిపోదు. ఇందులో అయితే రైస్ కూడా వేసేసి ఇంకోసారి మిక్సీ అయితే పడుతున్నాను. మనం వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాం కదా, అవైతే కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేశాను. ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా మిగిలి ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ మిక్సీ పడుతున్నాను అనమాట. ఇంకొంచెం రైస్ వేసి అది కొంచెం పలుసగా చేశాను పిండి అనేది. చూడండి, ఇదైతే ఫస్ట్ అయితే వేసింది కొంచెం గట్టిగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం పలుసంగా అయితే వేసాను. ఇప్పుడైతే వడియాలు అయితే వేసేస్తాను. చూడండి, ఇక్కడైతే ఒక మంచం అయితే వేసేసాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ అయితే ఇంకా కొంచెం తడిపి ఇలా గట్టిగా పిండేసాను అనమాట. నేనైతే కాటన్ చున్నీ అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే కవర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా గట్టిగా చేసిన పిండిని అయితే ఒక కవర్లో వేసి ఇలా అంచును కొంచెం కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇలా రౌండ్గా చక్రాల్లాగా అయితే వేస్తున్నాను. మనకి ఇష్టమైన షేప్లో అయితే వేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా, కానీ నేనైతే యాడ్ చేయలేదు. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా అయితే వేసాను. చాలా చక్కగా అయితే వచ్చినాయి. చూడండి, అన్నీ అయితే వేసేసాను అనమాట. నేను తీసుకున్న పిండికి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే ఇంకొంచెం పలసంగా చేశాను కదా, ఆ పిండితో అయితే వడియాలు అయితే వేస్తాను. చూడండి, ఇది కూడా వేసేస్తూ ఉన్నాను. మనం మొత్తం రెడీగా ఉంటే 10 నిమిషాలు తేపెద్ది. రైస్ అయితే ఇలాగే ఉండిద్ది కదా. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా చక్కగా అయితే వేసుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు ఇంట్లో రైస్ మిగులుతూనే ఉండిద్ది. ఇంకా వేస్ట్గా అప్పుడు వేసామని లేకుండా ఈ విధంగా చేసుకుంటే మనకు చక్కగా రైస్ అనేది వేస్ట్ అవ్వదు. చక్కగా వడియాలు కూడా చక్కగా మన ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఒక రోజులో చక్కగా ఆరిపోయినాయి. ఎండ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఎండిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు క్లాత్ అయితే వెనక వైపు తిప్పేసి కొన్ని వాటర్ అయితే జల్లుతూ ఉన్నాను. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ విధంగా గ్లాస్ అయితే వేసాను అనమాట. కానీ మనం కొంచెం లైట్గా అలా వాటర్ జల్లేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత తీస్తే చాలా చక్కగా వస్తే నీట్గా అయితే నేను తీసిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, చాలా చక్కగా అయితే వచ్చినాయి. ఇంకా ఇవి కూడా చూడండి, ఇవి కూడా చక్కగా వచ్చేసినాయి అనమాట. ఇంకా నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది. ఇంకా నైట్ టైం అనమాట. ఇంకా డిన్నర్లోకి అని చెప్పేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. నాకైతే కొంచెం స్పైసీగా అనిపించినాయి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా మనకు అంతగా స్పైసీనెస్ వద్దనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి, సరిపోయిద్ది. ఇంకా ఉప్పు అంతా చాలా బాగా సరిపోయింది. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రై చేశాను. ఇంకా నైట్ కదా, ఇంకా నైట్కి అని చెప్పేసి వైట్ రైస్ అయితే చేశాను. అలాగే ఈరోజైతే పప్పు అయితే చేశాను. అలాగే ఎండుమిర్చి, అలాగే టమాటా వేసి పచ్చడి అయితే చేశాను. ఇంకా ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. నా డిన్నర్ అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.